ఎవ్రీవన్, ఒకసారి మన మీద నమ్మకంతో రామోజీ ఫిలిం సిటీ అవతల నుంచి షూలు పంపించారండి. 2 pairs ఇవి. అయితే దీన్ని ఒకటే తీస్తున్నా, లాస్ట్ ఇంకో షూ యాడ్ చేస్తా. అయితే దీని వర్క్ ఏంటంటే సార్ ర్యాపిడోలో పంపించారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు, మొత్తం నరేష్ గారు మీకు నచ్చినట్టు చేయడం చెప్పారు. దీని వర్క్ ఎట్లయిందో సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన అదే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా, ఒకసారి వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. థ్యాంక్ యూ సార్. ఇగోండి సార్, ఇట్లయింది సార్ వర్క్ దీంది. ఇగోండి సార్, ఈ షూ ఉంది కదా, దీనికి సార్ లోపల నుండి ఇంత లెదర్ ప్యాచ్ అయింది సార్. మొత్తం ఇది చూడండి, ఇది మొత్తం ఈ భాగంలో మొత్తము ఇక్కడ క్లాత్ మొత్తం సన్నగా అయిపోయింది సార్ ఇది. అయితే దీనికి ఏంటంటే లోపల కాకుండా బయట కాకుండా మిడిల్ నుంచి వచ్చింది సార్ లెదర్ దీనికి. ఇది కూడా చూడండి సార్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఈ భాగం మొత్తం వచ్చింది, మీకు లోపల నుంచి కనిపిస్తుంది. ఇదిగోండి సార్, ఇది కూడా సేమ్ అట్లానే. ఇది కూడా ఏమైందంటే మొత్తం లోపల క్లాత్ మొత్తం మెత్తగా అయిపోయింది సార్ ఇది. ఇది చూడండి, ఇది మొత్తం ఈ బేస్ మొత్తం లెదర్ వచ్చింది సార్ లోపల నుంచి, దీనికి 2 సైడ్లు. ఇదిగోండి సార్, దీనికి కూడా సేమ్ యాక్సిస్ అట్లానే మొత్తం ఇక్కడ నుంచి లెదర్ వర్క్ స్టార్ట్ అయితే మొత్తం ఇక్కడ దాకా సార్. ఇది మొత్తం స్టామినా మొత్తం ఫుల్ వచ్చింది సార్ దీనికి. ఇప్పుడు ఎంత నొక్కినా ఏం కాదు, లోపల కూడా ఊడదు సార్. డబల్ పేస్టింగ్ వర్క్ అయ్యింది. ఇది చూడండి సార్, ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం. మొత్తం ఈ 2 షూలకు కూడా ఈ 4 సైడ్ సార్, 1 సైడ్ 2 సైడ్ 3 4 4 సైడ్లు కూడా లోపల నుంచి లెదర్ ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది సార్. ఓకేనా? ఇదిగోండి సార్, మొత్తం క్లీనింగ్ వర్క్ కూడా అయింది సార్. ఎక్సలెంట్ సార్ వర్క్ అయితే, మామూలు కాలేదు. ఇది చూడండి, మీరు లైవ్ లో చూడండి సార్, ఎక్సలెంట్ అయింది, చాలా బాగా చూడండి వర్క్ అయితే. ఓకేనా? మొత్తం టాప్ టు బాటమ్ క్లీన్ అయిపోయింది సార్. ఓకేనా సార్? దీనికి సోల్ ఏం అవసరం లేదు, మీరు చెప్పారు కదా సోల్ వేయమని, దీనికైతే అవసరమే లేదు సార్ సోల్ వేసేది. ఓకేనా? ఇదిగోండి సార్, మొత్తం మొత్తం న్యూ అయిపోయింది సార్. పాతది ఇది కంపేర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇది సార్, టాప్ టు బాటమ్ మొత్తం క్లీన్ అయిపోయింది సార్. ఓకేనా? మళ్ళీ ఊడదు ఇంకా. ఇదిగోండి సార్, ఇది కూడా వర్క్ మొత్తం అయిపోయింది సార్. ఇందాక మీకు చెప్పిన వీడియోలో ఇది చూడండి సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ సార్. వరకు స్టిచ్చింగ్ వర్క్ సార్, మీరు ఎంత రఫ్ అన్న వాడండి సార్, ఇంకా ఏం కాదు, ఫుల్ వాటర్ ప్రూఫ్ ఇక. కానీ వాటర్ జాగ్రత్తగా వాడండి సార్. మళ్ళీ ఇది వాటర్ వాడితే ఏమైంది, పుట్టని లేచిపోతుంది అనమాట సార్. దీన్ని మనం ఏం చేయలేం సార్, ఇది ఒకటి చాలా ఇదైపోయింది. దీన్ని గమ్మైతే పెట్టినా మొత్తము. ఓకేనా? దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సార్ మీకు ఇంకా. ఓకేనా? పర్ఫెక్ట్ సార్ వర్క్ అయితే, మొత్తం పేస్టింగ్ వరకు స్టిచ్చింగ్ వరకు. ఇదేంటే షూ మీరు రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి బాగుంటుంది సార్. ఓకేనా? ఇది చూడండి సార్, ఇది కూడా మొత్తం హీట్ పేస్టింగ్ మీద పేస్టింగ్ అయింది, తర్వాత వచ్చి స్టిచ్చింగ్ వర్క్ అయింది సార్ మన దగ్గర. ఓకేనా? ఇది చూడండి, కనిపించదు కుట్టినట్టు ఎక్కువ భాగాలు మొత్తం వైట్ కనబడుతుంది కదా మీకు, దాన్ని ఏం చేయలేమన్నమాట మనము. ఎందుకంటే ఒకసారి పొట్టు ఊడిపోతే దానికి ఏం చేయడానికి ఇది ఉండదు. అయితే సార్ ఏమన్నారంటే క్రికెట్ ఆడడానికి నాకు రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి పనికొచ్చే సార్ నరేష్ గారు అని చెప్పారు, అందుకే ఈ వర్క్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.